వీళ్ళిద్దరూ ఏంటండి, కొలీగ్సా మీకు అనిపించినంత వరకుని ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా అంటే ఏమైనా ఫ్యామిలీ రిలేషన్ కానీ అలాంటి? నేను అనుకోవటం ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఆమె వైఫ్ ఏమో అని అనుకున్నా. బికాస్ ఆమె అంత కష్టపడుతుంటే 3 రోజులు నేను ఫోన్ లో 10 నిమిషాలకు ఒకసారి ఎవ్రీ 15 మినిట్స్ ఒకసారి కాల్ చేస్తుంటే, పర్లేదమ్మా మీ హస్బెండ్ బయటకు వస్తాడు అని చెప్పి అల్టిమేట్ గా నేను అన్నానమ్మా మీ ఆధార్ కార్డు అను వకాలకు పంపించండి, ఇమీడియట్ గా ఇక్కడ కేసు ఫైల్ చేయాలి అంటే వాళ్ళ వైఫ్ కి పంపిస్తాను సార్ అని. ఓకే మీరు కొలీగ్ గా అన్నాను. ఎస్ అండి ఐఎమ్ కొలీగ్ గా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ప్రశ్న రావణ్ ఎలియాస్ బచ్చలకూరి జోసెఫ్ కి బెయిల్ తీసుకురావాలి అని చెప్పి బయట గమన విపరీతంగా ప్రయత్నిస్తున్నప్పుడు అసలు తను ఇరుక్కుపోయింది దీంట్లో మొత్తం. అసలు అప్పటిదాకా గమన రోల్ అనేది ఎక్కడ పేరు కూడా మెన్షన్ అవ్వాల. హిడ్మా భావజాలాల్ని ప్రచారం చేసే బచ్చలకూరి జోసెఫ్ మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ ఉండింది. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాఘోలు, మిట్కోలు ఇలా వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. ఇది కాకుండా దళిత క్రైస్తవ మహాసభలో గమన పార్టిసిపేషన్ కూడా లేదు. ఏదో అక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలాల గురించి మాట్లాడటం వరకు తప్ప ఎక్కడ ఆమె ఇంట్రడక్షన్ అన్న వర్డ్ లేనే లేదు. కానీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే కలిసిందో ఫోకస్ మొత్తం గమన మీదకి వెళ్ళింది. హూ ఇస్ గమన? అప్పుడు బయటకు వచ్చిన CEO గమన అన్నారు, తర్వాత ఇంద్రసేన నాయుడు అన్నారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి టీం అన్నారు, దాని తర్వాత గమన భర్త రాము అన్నారు. చివరికి గన్నవరం DSP ఆఫీస్లో చిట్టా మొత్తం బయటకు రావడం మొదలైపోయింది. 17వ తారీఖున మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్యాండిడేట్ అరెస్ట్ అవుతుంది. ఏదైతే ప్రశ్న రావణ్ హిడ్మా భావజాలాల నుండి లేకపోతే మరీ విడిగా రెచ్చిపోయిన వీడియోలు కొన్ని ప్రైవేట్లో పెట్టారంట. కొన్ని ప్రైవేట్లో పెట్టిన వీడియోలు అన్నింటినీ అర్జెంట్గా డిలీట్ చేసేసిందంట పాప. సో యూట్యూబ్కి వాళ్ళు లెటర్ రాశారు, డిలీట్ చేసిన వీడియోస్ని రిట్రీవ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు చెలరేగిపోయారు, కాన్కాక్టెడ్ స్క్రిప్ట్లో ముందే రికార్డింగ్స్ ఉంచుకున్నారు, హైలీ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అంతా డిలీట్ చేశారు, సో వీ వాంట్ దట్ మెటీరియల్ బ్యాక్ అని లెటర్ రాశారు. అతని బెయిల్ కోసం ముందు వెళ్తే ఈమె అరెస్ట్ చిక్కుంది ఇక్కడ. ఇది పరిస్థితి. అండ్ పాప పరారి ఎక్కడుందో ఎవరికి తెలీదు. ఇదే టైంలో జడా శ్రవణ్ కుమార్ ఒక ప్రధాన ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆయన ఇంకొక సెన్సేషన్ వర్డ్ అన్నాడు, ఈవిడే ప్రశ్న రావణ్ భార్య అనుకున్నా నేను అని. షాక్ అయిపోయాడు. వినండి, ఇట్స్ నాట్ ఎ జోక్. వీళ్ళిద్దరూ ఏంటండి, కొలీగ్సా మీకు అనిపించినంత వరకుని ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా అంటే ఏమైనా ఫ్యామిలీ రిలేషన్ కానీ అలాంటి? నేను అనుకోవటం ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఆమె వైఫ్ ఏమో అని అనుకున్నా. బికాస్ ఆమె అంత కష్టపడుతుంటే 3 రోజులు నేను ఫోన్ లో 10 నిమిషాలకు ఒకసారి ఎవ్రీ 15 మినిట్స్ ఒకసారి కాల్ చేస్తుంటే, పర్లేదమ్మా మీ హస్బెండ్ బయటకు వస్తాడు అని చెప్పి అల్టిమేట్ గా నేను అన్నానమ్మా మీ ఆధార్ కార్డు అను వకాలకు పంపించండి, ఇమీడియట్ గా ఇక్కడ కేసు ఫైల్ చేయాలి అంటే వాళ్ళ వైఫ్ కి పంపిస్తాను సార్ అని. ఓకే మీరు కొలీగ్ గా అన్నాను. ఎస్ అండి ఐఎమ్ కొలీగ్ గా. చెప్పాలంటే నాకు నవ్వు వస్తుందండి. ఇలా కష్టాలు మామూలుగా లేవు. అసలు ఈ వేషాలు వేయటం ఎందుకు, ఈ మాటలు పట్టడం ఎందుకు? ఇక్కడ గమనాకి రాము భర్త. ఆ రాము చేయి కోసుకుంటుంటే ఇంద్రసేన నాయుడు పక్కనే ఉన్నాడు, ఈవిడ వీడియో తీస్తుంది, ఏమీ ఆపలేదు. కోసుకో నీ చేయగా అన్నట్టు రియాక్ట్ అయింది. ఆ ఇంద్రసేన నాయుడు నీకు గమనాకి మధ్యలో రిలేషన్ ఏంటని గన్నవరం DSP ఆఫీసులో అడిగితే దానికి మౌనంగా ఉంటారు. ఇక్కడ జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన క్లియర్గా బాధపడమా, హస్బెండ్ బయటకు వస్తాడు, నువ్వు వైఫ్ కదా అని చెప్పి అన్నిసార్లు అన్నా స్పందించలేదు. తర్వాత ఆయన ఆధార్ కార్డు అడిగితే అప్పుడు వైఫ్ ఆధార్ కార్డు పంపిస్తానంట. క్లియర్గా అండర్లైన్ చేసుకోండి. రకరకాలుగా విచిత్రాలుగా ఈ కేసు మలుపులు మారుతున్నాయి. దీంట్లో ఇంకా వెరైటీ ఏంటంటే ఇప్పుడు 3 ఫోన్లు ప్రశ్న రావణి తీసుకున్నాక అర్జెంటుగా కోర్టుకు వెళ్ళి వాళ్ళ వైఫ్ ఏమంటున్నారంటే, ఏమండి మా హార్డ్ డిస్క్లు ఫోన్లు ఓపెన్ చేయకుండా మాకు ఇచ్చేయండి అంట. ఇంకేమి రాసలీలు ఉన్నాయి దాంట్లో? ప్రశ్న రావణ్ రాసలీలను అందరూ చూసేశారు, బయట తిరుగుతూనే ఉన్నాయి. బచ్చలకూరి మొత్తం, బచ్చలకూరి 1, బచ్చలకూరి 2, బచ్చలకూరి 1 ఆడియో లీక్ అన్ని చూస్తూనే ఉన్నాం కదండి ప్రతి ఒక్కళ్ళు. ఇంకా దాంట్లో ఏదో గుప్త నిధులు ఉన్నట్టు దాంట్లో ఇంకేం అంటే చూస్తే రాష్ట్రాన్ని షాక్ అవుద్దేమోనండి, ఎవరు రాసలీలు ఉన్నాయో. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ ముఠా మామూలు ముఠా కాదు. బచ్చలకూరి ఏమో అక్కడ అతని పైన ఎలిగేషన్స్ ఏంటంటే, బచ్చలకూరి బుటీక్ ఓనర్ని వేధించాడు, డబ్బులు ఎక్స్టార్షన్ చేశాడు, చాలా మంది లైంగికంగా వేధించి వాళ్ళ వీడియోలు పెట్టుకున్నాడని. ఈ క్యాండిడేట్ ఏమో ఇంద్రసేన నాయుడికి నీకు ఏంటి రిలేషన్ అంటే చెప్పరంటే వీళ్ళు ఎవరు పోలీసులకి. ఇక్కడ ఈయనేమో జడా శ్రవణ్ కుమార్ గారు మీ హస్బెండ్ అంటే మాట్లాడితే అప్పుడేం మాట్లాడలేదు, కోర్టు ఇష్యూస్ అప్పుడు ఆధార్ కార్డ్ కోసం వస్తే మాత్రం వైఫ్ పంపిస్తానంది. అతని బెయిల్కి వెళ్ళి వీళ్ళు ఇరుక్కున్నారు, చివరికి పరారులో ఉన్నారు. ఇది వీళ్ళ పరిస్థితి. 3 ఛానల్ నడిపిన ఈ సోకాల్డ్ గమన ఈరోజు ఒక గమ్యం లేకుండా పోయింది.
వెళ్తుంది మెల్లమెల్లగా వెళ్తుంది. ఇంకా వీడియోలు ప్రైవేట్లో పెట్టిన దాంట్లో ఎంతెంత దరిద్రాలు ఉన్నాయో మొత్తం బయటకు తీస్తే మొత్తం చాప చుట్టుకుని గంగావతి నుంచి ఎందుకు నేను తెలంగాణకు వచ్చానని ఫీల్ అయ్యి వెళ్ళిపోద్ది. రాసి పెట్టుకోండి. సో చెప్పండి, అసలు ఎవరు ఇక్కడ? ఇది నాకు అర్థం కావట్లేదు. మీ ఎవరికి ఏమైనా తెలిసినా కమెంట్స్లో రాయండి. రెండోది, ఈ ఇంద్రసేన నాయుడు వెనక వాళ్ళ ఇంకెవరున్నారు అది కూడా మీరు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.